చలో ఆఫ్టర్ 21 days మన సేవింగ్స్ ఛాలెంజ్ తర్వాత మనం ఈ బాక్స్ని ఓపెన్ చేస్తున్నాం. ఎంత అమౌంట్ అయిందో నాకు ఐడియా లేదు, నాకు గుర్తు కూడా లేదు. అండ్ ఒకవేళ మీరు ఉంటే మీరు ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మీరు అదే కంటిన్యూ చేయండి. బట్ ఇందులో ఎంత అమౌంట్ వచ్చినా అండ్ ఆ అమౌంట్ నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తానో కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. చలో ఓపెన్ చేద్దాం. ఆల్రెడీ నేను ఆ లాక్ ఓపెన్ చేసి ఉంచాను, జస్ట్ ఇలా తీసి ఇందులోంచి బయటికి రావడం అంతే. ఓ చిల్లర కూడా వేసినా గుర్తులేదు. ఎంటీ ఏం లేవు. ఓకే పక్కన పెట్టండి. ఇది ఇప్పుడంతా కౌంట్ చేద్దాం. అంతే 500 అయిపోయాయి. ఎంత చూద్దాం. అది 1 2 3 4 5 6 7 8 9. సో మనం ఇక్కడ నోట్ చేస్తున్నా 9 × 500. సో అయిపోయినాయి. 100s ఇంకా ఉన్నాయా? 100s అయిపోయినాయి. కరెక్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఓకే 14 × 100. నెక్స్ట్ 200 చూద్దాం. 1 2 3 4 5 200s. సో ఈ 20s నేను ఆల్రెడీ ఫిల్టర్ చేసా, ఇక్కడ పెడుతున్నా. ఇవి ఒక 11 ఉన్నాయి మనకు. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ రెండు 250s. సో చేంజ్ మనకు 36 ఉన్నాయి. 20s 10 50s 100s 200s 500s. ఇప్పుడు ఎంత అయిందో నేను క్యాలిక్యులేట్ చేసి మీకు మొత్తం చెప్తాను. ఓకేనా? సో ఇవి 4500, ఇవి 1000, ఇది 1400, 100, 220 అండ్ 100 అండ్ చిల్లర ఒక 36. మొత్తం కలిపితే 7356 రూపీస్ నేను ఈ 21 daysలో సేవ్ చేశాను. అండ్ ఈ 21 daysలో నేను ప్రతి ఒక్క ఖర్చుని కవర్ చేశాను. అంటే నా ఎంజాయ్మెంట్ దగ్గర నేను కాంప్రమైజ్ అవ్వలేదు, నేను నా ట్రిప్స్ దగ్గర కాంప్రమైజ్ అవ్వలేదు, నా నీడ్స్ ఫుల్ఫిల్ చేశా, నా వాంట్స్ ఫుల్ఫిల్ చేశా. ప్రతిదీ అంటే అన్న కడుపు చంపుకొని సేవ్ చేయమంటావా అనేటట్టు కాకుండా నా ఎంజాయ్మెంట్ నేను చేస్తూ, నాకు నచ్చిన ఫుడ్ నేను తింటూ, నాకు నచ్చినట్టుగా ఉంటూ ఈ అమౌంట్ నేను సేవ్ చేశాను. మీరు కూడా ఈ ఛాలెంజ్ లాగా మీరు కూడా ఫాలో అయితే డెఫినెట్గా మీకు డైలీ అయ్యే ఖర్చులో 10% మీరు పక్కన పెడితే మీరు ఎమర్జెన్సీ ఫండ్ సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇది 21 daysకి యూజువల్గా నాకు 10,000 ఎవ్రీ మంత్ నాకు ఎమర్జెన్సీ ఫండ్లోకి వెళ్ళిపోతుంది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.